మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు నర్సింహులు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఓటర్లకు ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాల క్రితం ఇచ్చిండు. ఈ వచ్చిన తర్వాత కేసీఆర్ ఘటనీయలేడు, బంద్ పెట్టిండు. రేషన్ కార్డు ఇచ్చేది నరేంద్ర మోడీ, కానీ బంద్ పెట్టించండి కేసీఆర్. అది నీకు తెలిసే నేను చెప్తున్నా. ఇలా గ్యాస్ లో మన దగ్గర ఉజ్వాల గ్యాస్ లో ఫ్రీగా ఇచ్చిండు, ప్రతి ఒక్కటి రూపాయి కట్టకుండా ఇచ్చిండు. మన దగ్గర కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. మీ ఊరు రాజకీయ నాయకుల వల్ల కొన్ని రాలేవు, అదొకటి చెప్తున్నాం. అంటే ఊరు బంధమే రాలేవా? ఊర్లోకి వచ్చినాయి, మీ ఊర్లోకి వచ్చినాయి, మీ ఊర్లోకి వచ్చినాయి అంటున్నా. మీ ఊర్లోకి వచ్చినాయి, అవి ఉన్నాయి. ఇవాళ సీసీ రోడ్డు నరేంద్ర మోడీ మొన్న 10 లక్షలు వచ్చిందా, 5 లక్షలు మీ దగ్గరికి వచ్చిందా? స్టార్ట్ మొన్న వచ్చిన మొన్న ఎలక్షన్ కంటే ముందుగానే 1,50,00,000 రూపాయలు వెల్దుర్తి మండలానికి ఇచ్చింది నరేంద్ర మోడీ. వీటిని పంచుకొని కాంగ్రెస్ టీఆర్ఎస్ పంచుకొని నేనేస్తాను చేసి వేసుకున్నారు. అది మన ఇలా బూర కట్టిన శ్మశాన మటుకే నరేంద్ర మోడీది. డంపు యాడు నరేంద్ర మోడీ. ఇలా పనికాల పథకం మీద మనం పనిచేస్తున్నామంటే ఇది కూడా నరేంద్ర మోడీదే. కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.